7. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులను ఉపేక్షించి దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు అటు ఇటు పొర్లుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతో మంటి పెళ్ళలతో కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేత కాని వాడి కంటెను పడిగా గతించున్నది. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇంకను మేలు చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచుచు కానీ నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు పోయిన నాడు మరి ఎప్పుడునూ రాదు. అతడు ఇంకా ఎన్నడూనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నెరుగదు. కావున నేను నా నోరు మూసుకొని నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడెదను. నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. నేనొక సముద్రములోని భుజంగమున. నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నము వలన నన్ను బెదిరించెదవు, దర్శనము వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను. ఈ నా ఎముకలకు చూచుట కన్నా మరణ ఎందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నవి. నా జోలికి రావద్దు. మనుషుడు ఏ పాటివాడు? అతని ఘనపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిలపనేలా? ప్రతి పగలు నీవతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసిన నరులను కనిపెట్టువాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను. నీవేళ గురిపెట్టితివి. నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషము నేల క్షమింపవు. నేనిప్పుడు మంటిలో పండుకొనేదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు, కానీ నేను లేకపోయేదను.